ఫిబ్రవరి 1 సోమవారం. ఒకసారి సార్ ఫస్ట్ టైం తెలిసినప్పుడు 14 ఉన్నప్పుడు మనకి ఈ సమయం జరుగుతుంది కదా సార్ కూడా చాలా కారణాలు ఈ సమయం కానీ కంటిన్యూ అయితే వచ్చారు అప్పటి నుంచి 3 సార్లు వరుసగా సార్ 10 ఇయర్స్ అవ్వదు ఇది 11 14, 19, 24. కూర్చోండి సరేనా శివ గారు వచ్చారా చేద్దాం మీకే కాల్ చేస్తాను రావాలమ్మా రెండో వచ్చేయండి మీరు ఇక్కడే
నిలక మొదటగా ఈ సర్వసభ సమావేశాన్ని ఓపెనింగ్ రిమార్క్స్తో స్టార్ట్ చేయవలసిందిగా మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు శ్రీ ప్రొఫెసర్ కోరుతున్నాము. ఆయనకి ముందుగా మన అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది మన ప్రాంతంలో రైతులు పండించినటువంటి పంట చేతికి రాకుండానే వాళ్ళు సరైనటువంటి గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి నిజంగా అది బాగా ఉపయోగపడ్డది విద్యార్థులకి. దాంతో కూడా మేము శాంపుల్స్ తీసి టెస్టులు పంపించి దానిపై తగు చర్యలు కూడా తీసుకోవడం. ఈ మెటీరియల్ సంబంధించి 53% మందికి జాబ్ కార్డ్స్ ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించడం జరిగింది. ఇక ఎక్క వరకు వేసి రోడ్లు, WBM, బీటీ రోడ్లు వీటికి గౌరవ కలెక్టర్ వారు మరి ఉత్తర్వులు మంజూరు 465 పనులు పూర్తయి 40 కోట్ల రూపాయల పేమెంట్ కూడా ఆ పని చేసిన వెండర్స్ కూడా 20 కోట్ల 14 లక్షల రూపాయలతో పరిపాలన ఆమోదాన్ని గౌరవ కలెక్టర్ వారు ఇస్తున్నారు. దాదాపు 100 క్యాన్సర్ సెట్లు కోట్ల 14 లక్షల రూపాయలతో పరిపాలన ఆమోదాన్ని గౌరవ కలెక్టర్ వారు ఇస్తున్నారు. దాదాపు 100 క్యాన్సర్ సెట్లు అదంతా కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలు పంపిస్తుంది. ఒకసారి చదివిన తర్వాత మనం మీటింగ్ ఏం చెప్పారు అన్ని కూడా రావాలి సార్ డిస్కస్ దాని గురించే. తర్వాత మీరు ఏదో రాసుకుంటే మాకు అలా ఉండదండి. మినిట్స్ అంటే తర్వాత రాసేది ఉండదు. ప్రత్యేక సమావేశం మీడియా కూడా రికార్డ్ అయింది. విషయం ఏంటంటే మనం పరిపాలన చేయాలి. మనం గెలిచిన తర్వాత ఈ పార్టీ ఆ పార్టీ అనే సంబంధం లేదు. ఏ పార్టీలో ఉన్నా కూడా మనకు ప్రజల సేవ ముఖ్యం. వీరందరూ కూడా ప్రజలకు సేవ చేయాలని వచ్చారు కాబట్టి మనకున్న ఈ 1.5 సంవత్సరం ఉంది, 2 సంవత్సరాలు కూడా లేదు. మనందరం కూడా కలిసి మెలిసి ప్రయాణం చేస్తే మనం ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలంటే కలిసి వెళ్తేనే మనం నెరవేర్చగలుగుతాము. పలానా టైంలో పలానా జడ్పీటీసీ గారు నాకు ఈ పని చేసి పెట్టారు, లేదంటే మనం అటు వెళ్ళినప్పుడు ఈ పని నేనే చేసేదని సంతృప్తి మనకు కలగాలి. ఒక పదవిలో ఉన్నామంటే ఆ పదవికి న్యాయం చేయాలి. నేను అదే చేశానని నమ్ముతున్నాను. ఎందుకంటే నేను అభివృద్ధి కోసమే ఇప్పుడు మన పంచాయతీరాజు కాబట్టి జిల్లా మొత్తం కూడా మనకి సంబంధించింది కాబట్టి జిల్లాలో ప్రతి దగ్గర కూడా అభివృద్ధి చేయాలి. మనం వచ్చిన పని చేస్తే మనకి సంతృప్తిగా ఉంటుంది. ఒక పదవిలో ఉన్నప్పుడు
ఆ పదవిని మనం సమృద్ధిగా చేస్తేనే దానికి వాల్యూ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ విధంగానే నేను పార్టీ మారాల్సి వచ్చింది తప్పించి నేను పార్టీ మారితే మీకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, నా బలానికి ఎవరికైనా ఇబ్బంది పెట్టారా మీరు, ఆ ఒక్క విషయం మీరు మాట్లాడండి. ఉంది ఒకసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 4 సంవత్సరాల వరకు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి లేదు. కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకుని మనందరూ ఐక్యత అభివృద్ధి కోసం ఒక గవర్నమెంట్ మారిన తర్వాత ఏంటన్నది ఈ ప్రభుత్వంలో ఒకసారి చూశారు. కానీ మళ్ళీ మనం వచ్చి ఇప్పుడు ఈ పోరాటం చేయడం వల్ల జిల్లా అభివృద్ధి, ఉమ్మడి జిల్లా అభివృద్ధి కుంటుకోవడం తప్ప వేరే ఏం లేదు. ఎవరో పార్టీ మారేదని చెప్పేదంటే ఎవరు ప్రజలు అలా ఉంటా ఉంటాయి. ఇది వరకు కూడా చాలా మంది ఈ మార్పులే చేస్తూ ఉన్నాయి. కానీ ఇది ఎమ్మెల్యేకి ఎంపీలకే ఉన్నాయి తప్ప అనర్హత వేట్లు జడ్పీలో ఇలాగ స్థానిక సంస్థల దాంట్లో మాత్రం లేదని నేను కనుక్కున్న విషయంలో తెలిసింది. కానీ మీరందరూ మనందరం 45 మంది ఒకే కుటుంబం, మనందరం జడ్పీసీలు. అలాగే 10 మండలం మనం అభివృద్ధి చేసుకోవడానికి మనం ముందుకు రావాలని ముందుకు చేసుకోవాలి తప్ప మన ఈ పోరాటాలు చేయడం వల్ల ఏదైనా కాలయాపనే తప్ప మన అభివృద్ధిని మాత్రం కొనుగొడుతున్నామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తాను. మీ అందరూ జడ్పీసీగా చెప్తాను. పార్టీ కాదు, మనందరం ఏంటంటే మన మండలంలో ప్రథమ పౌరులుగా మనం ఎన్నుకుంటారు, అది చేసుకోవాలి తప్ప మనం అభివృద్ధి చేసుకుని మనకేం కావాలి మనకి ఏంటన్నది చూసుకోవాలి. ఎందుకంటే అధికారులకు కోల్పోయిన మన ముందుకు కాపాడుకోవడానికి ముందుకు వెళ్ళాలి. కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు దాటేసి ఉంది. నేను మా మండలంలో నేను 1 రూపాయి కూడా చేయలేదు. కానీ మళ్ళీ వచ్చిన తర్వాత ఏదో చేద్దామని చెప్పేసి మూవ్ చేస్తే మళ్ళీ మన అందరం కొడుకుని ఇలాగే కాలయాపన చేస్తే మన పాడైపోవడం తప్ప జిల్లా అభివృద్ధి పాడైపోవడం తప్ప అంకనే ఏం లేదు. అది అందరూ సభ్యులందరూ తెలుసుకుని అందరూ ఐక్యంగా ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అప్పటి వరకు మనందరం ఏ పార్టీలో ఉన్నా మనకు రావాల్సిన జిల్లాలో నిధులు మనకు వస్తాయి. ఏ జడ్పీటీసీకి రావాల్సిన నిధులు జడ్పీటీకి వస్తాయి. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా, జనసేనలో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా అభివృద్ధికి అయితే ఎటువంటి అభివృద్ధి కోసమే పార్టీ మారని చెప్పడం కరెక్ట్ కాదు. మేమందరం ఈ పార్టీలో ఉన్నా ఎక్కడ అభివృద్ధి అనేది ఆగలేదు. మాకు రావాల్సిన నిధులు మీరు మాకు ఎలా ఇస్తారు? సో మీరు పార్టీ మారడం మా అందరికీ నచ్చలేదు. పార్టీ మారిన కారణం పార్టీ విప్ మీద గెలిచి, పార్టీ మ్యాండేట్ మీద గెలిచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే జడ్పీ చైర్మన్ అయ్యి పార్టీ మారడం మాకు అసలు ఇష్టం లేదు. సో అందువల్ల మేము అందరం కలిసి ఈ పార్టీ నుంచి మీ మీద అనర్హత వేయాలని అనుకుంటున్నాం. పార్టీ మారడం అనేది అలాగే మా సహచర జడ్పీటీసీ పార్టీ నుంచి వేరే పార్టీకి మారడం తప్ప అభివృద్ధి విషయంలో ఎవరో కూడా కొట్టుకునే పరిస్థితులు కానీ ఎన్నుకునే పరిస్థితులు కానీ ఎప్పుడు జరగవు. అలాగే ఇప్పుడు కూడా జరగలేదు. సోదరుడు ఎందుకంటే నాకు అర్థం కాదు. అదేవిధంగా నూతనంగా వచ్చే గవర్నమెంట్ కూడా మా జడ్పీటీసీని అందరూ సహకారం చేస్తాం, అభివృద్ధి విషయంలో అందరం కలిసి పనిచేద్దామని తొలి మీటింగ్లోనే మేము చెప్పడం జరిగింది. ఎక్కడా పొరపచ్చలు లేకుండా పనిచేసుకుందామని. 2, 3 జడ్పీ యొక్క సొంత నిధులు స్వయం ప్రతిపత్తి తప్ప గవర్నమెంట్తో సంబంధం లేదు. దీనికి డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే రాజ్యాంగపరమైన గ్రాంట్ తప్ప ఏ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది అందులో కొంత షేర్ వాళ్ళకి తప్ప మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ జడ్పీ యొక్క సొంత నిధులు, వివిధ వనరుల నుంచి వచ్చే ఆదాయ వనరులతో సొంత నిధులు కూడా ఉండి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే నిధులతోటి జడ్పీ యొక్క అభివృద్ధి విషయంలో మరి ఎవరితోటి ప్రమేయం లేకుండా మన జడ్పీటీసీలు మరొక తీర్మానం చేసి ముందుకు నడిపించుకోవడానికి మనకి ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. అదేవిధంగా ఎవరో పొరపక్షాలతోటి పనిచేయకుండా సుహృద్దుపైన వాతావరణంలో ఉంటారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ అదే పోరాటం వేరే రకంగా దారి పడేలాగా ఉండదని మరి సహచర జడ్పీటీసీకి తెలియజేస్తూ అందరం కూడా ఏకాగ్రహంగా అభివృద్ధి విషయంలో గవర్నమెంట్ తోటి సహకారంగా ఉంటాం. అలాగే గవర్నమెంట్ లో ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు కూడా జడ్పీటీసీని గౌరవిస్తూ జడ్పీటీసీలు కూడా సహకారం అందజేయవలసిందిగా కోరుచు. చాలా వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. అలాగే ప్రభుత్వంలో ఉంటేనే పనులు అవుతాయనే మాట ఉపయోగించారు. చట్ట ప్రకారం ఏముందో అది మీరు చూస్తారు. నైతికత కోసం నేను మాట్లాడుతున్నా. అంటే
ఒక చోట నెగ్గినప్పుడు, ఒక పార్టీ తరపు నెగ్గినప్పుడు, అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పుడు ప్రభుత్వం మారినంత మాత్రాన పార్టీ మారాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అంటే ప్రతిపక్షంలో మాత్రాన వాళ్ళు ఏమి సంఘ వ్యతిరేకులు కాదు, దొంగలు కాదు, దుర్మార్గులు కాదు. చట్టంలో ప్రతిపక్షానికి ఎంతో గౌరవించింది, ప్రతిపక్ష పార్టీకి ఎంతో చక్కగా గౌరవించింది, ప్రతిపక్ష నాయకుడికి ఒక క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇచ్చింది. అందువల్ల ప్రతిపక్షం అంటే ఏమి తప్పు కాదు, ప్రతిపక్ష పార్టీ ఉండడం తప్పు కాదు. అలాగే ఒక అధికార పార్టీ లేనంత మాత్రాన గవర్నమెంట్ ఎప్పుడు మిమ్మల్ని తప్పుగా చూడదు. అందులో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక ఇప్పుడి మన ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మిమ్మల్ని ఏమైనా మా పార్టీలో రాకపోతే మిమ్మల్ని సరిగ్గా చూడమని కానీ మీకు విధులు అన్నారా? అలాగంటే వాళ్ళు అటువంటి స్వభావం ఉండే లీడర్స్ కాదు. లేకపోతే ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా భయపెట్టారా? మీరు రాకపోతే మిమ్మల్ని చేస్తామని స్థానికంగా కానీ ఎవరైనా మిమ్మల్ని భయపెట్టారా? ఎవరైనా ఏదైనా చేశారా? అలాంటిది ఉంటే మార్చుకోండి. అలాగే మన పక్కన ఎన్నికల్లో కూడా కొంతమంది సభ్యులు పార్టీ మారి మళ్ళీ వచ్చేసారు. అలాగా మీకుంటే కాలమే ఉండా ఫీల్ ఉంది. ఈ 1.5 ఇయర్లో చక్కగా ధైర్యంగా ఉండండి, అందరితో కలిసిమెలిసి ఉండండి. నేను ఆపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఏ విషయంగా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను, మంత్రులతో మాట్లాడుతున్నాను, అందరూ కూడా కూడా చక్కగా చేస్తున్నారు. నేను చెప్పిన రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు. అందువల్ల మీరు జడ్పీ చైర్మన్ గా ఉండి ఈ పార్టీలో ఉండి కూడా మీరు అందరితో మాట్లాడచ్చు, ముఖ్యమంత్రితో మాట్లాడచ్చు, మీ మంత్రితో మాట్లాడచ్చు, మీ డిమాండ్ చెప్పచ్చు, ఇంకా మీకు ప్రయాణం ఎక్కిస్తారు. మీరు పక్క పార్టీలో ఉన్నారు కనుక మిమ్మల్ని ఇంకా బాగా చూసుకొని భావంతో మీకు ఎక్కువ ప్రయాణం ఇస్తారు. అందువల్ల ఒక నైతికత మనం చూపించాలి. సంవత్సరాలు గడిచిపోతుంది ఏంటంటే మనం రాబోయే తరానికి రాజకీయాలంటే ఒక చూపిస్తానికి ఉండకూడదు. రాజకీయాలంటే స్వచ్ఛంగా ఉండాలి, చాలా గౌరవప్రదంగా ఉండాలి, వచ్చే తరానికి ఆదర్శప్రాయంగా ఉండాలి. అందువల్ల మీరు పెద్ద మంది చేసుకుని ఇప్పుడైనా సరే ఇన్స్ట్రుమెంట్ లేదు, మళ్ళా మీరు ఏదైతే డెసిషన్ ఇస్తున్నారో ఆ డెసిషన్ మార్చుకుని ఏదైతే పార్టీ నెగ్గారో ఆ పార్టీలో కంటిన్యూ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. CEO గారు, ఆదరైనటువంటి జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మా దివంగత నేత సాబ్జీ గారు లాస్ట్ ఇయర్ డిసెంబర్ 15వ తేదీన మరణించడం వల్ల ఏర్పడినటువంటి ఖాళీలో డిసెంబర్ 5వ తేదీన టీచర్ ఎన్నిక జరిగింది. ఈ టీచర్ ఎన్నికకి సంబంధించి 9వ తారీఖున కౌంటింగ్ జరిగింది. ఈ కౌంటింగ్లో ఏదైతే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున QTF మరియు స్వాతంత్ర్య అధ్యాపక సంఘాలు బలపరిచినటువంటి నన్ను ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత మెజారిటీతో గెలిపించి శాసనమండలికి పంపించడం జరిగింది. ఈ శాసనమండలికి ఎన్నిక అవడానికి నా వ్యక్తిగతమైనటువంటి ₹1 ఖర్చు లేకుండా ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు నన్ను శాసనమండలికి పంపించారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దీనికి సంబంధించి మేడం గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గత ప్రభుత్వ కాలంలో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి 117 జీవో తీసుకురావడం జరిగింది. ఆ 117 జీవో తీసుకురావడం వల్ల పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్య కుదించడం వల్ల వారి మీద అదనపు భారం పడినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఆన్లైన్ ద్వారా కూడా ఎక్కువైనటువంటి పరిస్థితుల్లో మన జిల్లా పరిషత్ నుంచి ఉన్నత పాఠశాలకు కానీ ప్రాథమిక పాఠశాలకు కానీ అవసరం మేరకు ఏదైనా అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ని కనుక ఇస్తే పిల్లల చదువు ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా విద్యారంగం గురించి నేను చెప్తా ఉన్నాను. నేను ప్రచారం చేసినటువంటి సందర్భంలో అంటే కోవూరు డివిజన్కి సంబంధించి ఒక కళాశాలకు వెళ్ళాను మన జిల్లా పరిధి. అందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 21 తారీఖున సర్వసభ్య సమావేశం జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఇక్కడ జడ్పీలో జరగడం జరిగింది. అధికారులు, జడ్పీటీసీలు అందరూ కూడా హాజరయ్యి ఈ మీటింగ్ని చక్కగా నిర్వహించడం జరిగింది. గౌరవనీయులైన కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరయ్యి మీటింగ్ని జరిపించడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినట్టు మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ప్రతి పథకాలు కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళు వచ్చిన తర్వాత
మొత్తం అక్టోబరు 14 నుంచి 20 వరకు కూడా 7 రోజుల పాటు పల్లె పండగ అని పంచాయతీలో జరుగుతున్న వర్కులు కానీ ఏమన్నా కూడా మొత్తం కూడా 1300 వర్కులకి గ్రామాలకి వాళ్ళు వర్కులు ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా 4 కోట్ల రూపాయలు మొత్తం కూడా 30 వర్కులు వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో మనం చూసుకుంటే రోడ్లు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం రోడ్ల గురించి. ఆ ఇబ్బందులు ఏమీ కూడా లేకుండా ఈరోజు సంక్రాంతి లోపే రోడ్లు వేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి పల్లెటూరులో కూడా చెయ్యాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా శంకుస్థాపనలు చేసి ఈరోజు పనులు అన్నీ కూడా మేము పూర్తి చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా చేయాలని గౌరవ సీఎం గారు ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మా జడ్పీలో కూడా ప్రతి డిపార్ట్మెంట్ని కూడా రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సహకరించి మాకు ప్రతి డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేసి ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా అని చూస్తే ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రభుత్వంలో మేము కూడా పనిచేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా మళ్ళీ కొనసాగాలని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.